నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. టన్నెల్లో మరో ప్రాంతంలో దుర్వాసన వస్తున్నట్లుగా రెస్క్యూ టీం గుర్తించింది. ఆ ప్రాంతంలో రక్షణ దళాలు తవ్వకాలను చేపట్టారు. టన్నెల్లో చనిపోయిన 8 మందిలో ఇప్పటికే 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన మృతదేహాల కోసం ఇంకా వెతుకుతున్నారు. ప్రమాదం జరిగిన చివరి 20 మీటర్ల ప్రాంతాన్ని డేంజర్ జోన్గా అధికారులు గుర్తించారు. ప్రమాద ప్రాంతం 20 మీటర్ల దగ్గర జాగ్రత్తలు తీసుకుంటూ ఊట నీటిని బయటికి పంపిస్తూ బురదను తొలగిస్తున్నారు. సహాయక చర్యలను రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్మీ కల్నాల్ పరీక్షిత్ మెహ్రా పరిశీలిస్తున్నారు. 3 షిఫ్ట్లలో సుమారు 700 మంది సహాయక సిబ్బంది పాల్గొంటున్నారు.